హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి కొత్త టాక్తో వచ్చాను. అదే మైండ్ని షార్ప్గా పెట్టుకోవడం ఎలా. వెల్కమ్ టు ద మను టాక్ స్టూడియో. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే మీకోసం నేను ఈ టాక్స్ ఎందుకు పెడుతున్నానంటే చాలా విషయాల మీద మాట్లాడదామని, నా పర్స్పెక్టివ్లో చాలా విషయాలు డిస్కస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇది ఎవరికైనా ఉపయోగపడితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు విషయంలోకి వెళ్తే మన మైండ్ని షార్ప్గా ఎలా పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా సరే అంటుంటారు కదా, పలానా వ్యక్తి చాలా బిజీగా ఉన్నాడు, పనులన్నీ తొందరగా కంప్లీట్ చేస్తున్నాడు, ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతున్నాడు, చాలా షార్ప్గా ఉన్నాడు రా వీడు అంటారు కదా. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆడు పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి, బాగా బిజీగా ఉన్నాడు కాబట్టి వాడి మైండ్ షార్ప్గా ఉంటుంది. కొంతమంది ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటారు, అలాంటి వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంటుంది. మామూలుగా అంటుంటారు కదా, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. అండ్ అలాంటి వాళ్ళు అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడే మనం ఏదైనా పని చేద్దాము, లేకపోతే మనకి మూడ్ వచ్చినప్పుడే ఏదో ఒకటి పని చేద్దామని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ బ్రెయిన్ ఇంకా మొద్దుబారిపోవడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అదే పరిస్థితులు ఎలా ఉన్నా సరే, వాళ్ళకి అనుకూలించినా అనుకూలించకపోయినా, వాళ్ళ మూడ్ ఎలా ఉన్నా సరే, అనుకున్న పని స్టార్ట్ చేసి చేసుకుంటా వెళ్ళిపోయే వాళ్ళకే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ అయితే చాలామంది పడుకునే టైంకి ఏదో కొంచెం డిసప్పాయింట్మెంట్తో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజులో అన్నీ మనం అంతా చేసేసాము, ఇంకా మనకేం లేదు, ఇంకా మనము జస్ట్ రెస్ట్ తీసుకోవడం ఒకటే మన పని అనుకున్నప్పుడు అప్పుడే మైండ్లో ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం కంటే, రేపేం జరుగుతుందో అని భయపడుతూ ఉండడం కంటే, ఏదో ఒక పని గురించి లేకపోతే మీ గోల్స్ గురించి ఆలోచించడమో, లేకపోతే రేపు ఏం చేద్దామో అనే ఒక ప్లాన్ రాసి పెట్టుకోవడమో, ఇలాంటి విషయాల్లో మీరు ఎంగేజ్ అయితే కనుక ఖచ్చితంగా మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. ఎందుకంటే మీరు రేపు ఏం చేయాలనే ప్లాన్ అనేది మీరు ఆల్రెడీ ఈరోజు నోట్ చేసి పెట్టేసుకున్నారు. సో అప్పుడు మీరు ఏదైనా ఆలోచిస్తే మీరు చేయాల్సిన పనుల గురించి ఎలా చేయాలని ఆలోచిస్తారు తప్పితే, ఒకవేళ ఏ పని మైండ్లో లేకపోతే జరిగిపోయిన వాటిని గురించి ఆలోచిస్తారు, రేపేం జరుగుతుందో అనే చిన్న వరి కూడా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ మీరు మైండ్ని షార్ప్గా ఎలా పెట్టుకోవడం గురించి మాట్లాడాలనుకుంటే. దీనికే ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే, మీరు నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళైతే టెక్నాలజీలో ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ అప్డేటెడ్గా పెట్టుకోవడానికి కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి కదా, రోజుకు ఒక కొత్త టెక్నాలజీ గురించి చదవండి, నేర్చుకోండి, దాని గురించి ఆలోచించవచ్చు. అలాగే క్రియేటివ్ పీపుల్ మైండే ఎక్కువ షార్ప్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెయింటర్ అయితే పెయింటింగ్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో ఇప్పుడు మిగతాటి అన్ని పక్కన పెట్టేసి వాడు పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేస్తాడు. లేదా ఒక మ్యూజిషియన్ అయితే మ్యూజిక్ ప్లే చేయడానికి, లేకపోతే ఒక మంచి బాగా పాటలు పాడే వాళ్ళు అయితే పాటలు పాడడానికి, కొత్తగా సంగీతం క్రియేట్ చేయడానికి, ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ఇంకా ఎక్కువ షార్ప్గా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. సో ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక కెరియర్లో ఉన్నారు, మీరు రెగ్యులర్గా చేసే పని ఏదైతే ఉందో దాని నుంచి పక్కకు వచ్చి ఒక కొత్త హాబీ అలవాటు చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెయింటింగ్ వేయడం కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో మనకి బేసిక్ ఆర్కిలిక్ పెయింటింగ్స్ ఎలా వేయాలి అని చెప్పి చిన్న ట్యూటోరియల్స్ ఉంటాయి. ఇట్స్ వెరీ ఈజీ. అక్కడ బేసిక్ థింగ్తో స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒక కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మ్యూజిక్ ఎలా నేర్చుకోవాలనేది చిన్న బేసిక్స్ క్లాసెస్ తీసుకుంటూ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇలా కొత్తటి నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, మీ బ్రెయిన్ ఒక రివార్డ్ ఫీల్ అవుతుంది. దానివల్ల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీరు ఏదైనా సరే మీరు చేసే పనుల్లో నేను ఇంకా ఏదైనా చేయొచ్చు, సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇంకొక మంచి రిజల్ట్స్ వచ్చే టెక్నిక్ ఏంటంటే, వాకింగ్ చేయడం, బ్రిస్క్ వాకింగ్ ఆర్ రన్నింగ్ చేయడం, లేకపోతే మెడిటేషన్ చేయడం.
మీకు చేయడానికి ఏ పని లేదు, మీరు ఆలోచిస్తుంటే ఓన్లీ నెగిటివ్ థాట్సే వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా బుక్ చదవచ్చు, లేకపోతే వర్కౌట్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. వీటన్నిటి వల్ల మీ బాడీ కొత్త ఎనర్జీ జనరేట్ చేసుకుంటుంది. ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మనము ఎనర్జీ ఖర్చు చేసే పనులు ఏముంటాయి, ఎనర్జీ జనరేట్ చేసుకునే పనులు ఏముంటాయి అనేది కొన్ని మీరు అర్థం చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వర్కౌట్ చేయడము, పుస్తకాలు చదవడం, మెడిటేషన్ చేయడం, ఇలాంటివన్నీ కొత్త ఎనర్జీ జనరేట్ చేసుకునే పనులు. ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసి మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు నెగిటివ్ థింకింగ్ చేయడము, వర్రీ అవ్వడము, ఇలాంటివి వచ్చేసి ఎనర్జీ డ్రైన్ చేసే పనులు. అండ్ ఇంకొకటి బాగా ఉపయోగపడే టెక్నిక్ ఏంటంటే, మీకు రాయడం ఇంట్రెస్ట్ అయితే మీరు పెన్ను పేపర్ తీసుకొని దేని గురించి అయినా సరే రాయడం స్టార్ట్ చేయండి. మీ మైండ్లో ఉండేదంతా పేపర్ మీద పెట్టడం స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, మైండ్లో ఉన్న ఆలోచనలు, అంటే పనికిరాని ఆలోచనలన్నీ పోయి పనికొచ్చే ఆలోచనలు ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు రెగ్యులర్గా చేసే పనులు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మీరు కొంచెం పక్కకు వచ్చి ఖచ్చితంగా మీరు ఒక హాబీ లాంటిది అలవాటు చేసుకోవాలి. అండ్ మీ గురించి మీరు ఎక్కువ కేర్ తీసుకోవాలి. కానీ మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న వాటిల్లో ద బెస్ట్ టెక్నిక్ వచ్చేసి కొత్త విషయం నేర్చుకోవడం. మీరు మీ బ్రెయిన్ని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు మీ బ్రెయిన్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తారో దానివల్లనే మీరు రేపు ఎలా ఉంటారనేది డిసైడ్ అవుతుంది. సో ఈ నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టడానికి కొత్త విషయాలు నేర్చుకోండి. అండ్ బుక్స్ చదవండి. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా చాలా గొప్ప రచయితలు ఉన్నారు. మీరు కావాల్సిన కాన్సెప్ట్ ఉన్న బుక్స్ తీసుకొని వాటిని చదువుకోవడం ద్వారా ఆ రచయితలు వాళ్ళ లైఫ్ టైంలో మొత్తం వాళ్ళు నేర్చుకున్నవన్నీ, వాళ్ళు తెలుసుకున్నవన్నీ అన్ని గొప్ప విషయాలు ఆ పుస్తకాల్లో రాసుంటారు. సో మీరు మీ లైఫ్లో ఒక కరెక్ట్ పాత్లో వెళ్ళాలంటే అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు రాసిన పుస్తకాల ద్వారా మీరు చదివి దాన్ని నేర్చుకొని అదేవిధంగా మీరు మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. దీనికోసం మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఉంటాయి చాలా, అవి చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, మీ చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి ఏదైతే నెగిటివ్ ప్రభావం చూపిస్తుంటాయో మీ మీద, అలాంటి విషయాలు పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయాల మీద ఫోకస్ పెడితే, ఇవన్నీ వదిలేసి అవి జరిగేదేదో జరుగుతూనే ఉంటాయి, కానీ మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాల మీద ఫోకస్ పెడితే ఫ్యూచర్లో అన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. లేదా ఇప్పుడు ఏదైతే నెగిటివ్ ప్రభావం ఉండేటివన్నీ వాటి గురించి ఆలోచిస్తుంటే మీరు ఎప్పుడు వాటిలోనే ఉండిపోతారు. మనకి టైం అనేది చాలా ప్రీషియస్. అనవసరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించి మీ మైండ్ని పాడు చేసుకోవద్దు. చాలామందికి వాళ్ళు వయసులో పెద్దయ్యాక ఎప్పటికో వాళ్ళకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. కానీ మంచి పుస్తకాలు చదవడం వల్ల, ఇలాంటి మంచి టాక్స్ వినడం వల్ల మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇలాంటి విషయాలు మీరు అలవాటు చేసుకున్నట్టయితే, అర్థం చేసుకున్నట్టయితే మీ ఫ్యూచర్ అంతా మీ ఫైనాన్షియల్గా కానీ, మీరు రిలేషన్షిప్ వైజ్ కానీ, మీ ఫ్యామిలీ పరంగా కానీ ప్రతి ఒక్కటి మీరు అనుకున్నట్టే జరుగుతాయి, మీ కంట్రోల్లో ఉంటాయి. సో ఇంతే, నేను ఇంతవరకే చెప్దామనుకున్నా. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి మీరు కూడా మీ బ్రెయిన్ని షార్ప్గా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇలాంటి డిఫరెంట్ టాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా. మన ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాల గురించి మాట్లాడాను, అవి తప్పకుండా అవి కూడా మీకు ఉపయోగపడతాయి. మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ఈ ఛానల్ని రికమెండ్ చేయండి. అంతేకాకుండా మీరు నెక్స్ట్ ఏ విషయాల మీద మాట్లాడితే డిస్కస్ చేసుకుంటే బాగుంటుందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అండ్ ఫైనల్గా ఈ ప్రాపంచిక విషయాల్లో పడి మీ బుర్రను పాడు చేసుకోకుండా మీ మీద మీరు శ్రద్ధ పెట్టుకొని మీ మైండ్ని మీరు షార్ప్గా పెట్టుకొని మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ ప్రజెన్స్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలాగా మీరు చూసుకుంటారని నేను గట్టిగా కోరుకుంటున్నా. అందరం కలిసి గ్రో అవుదాం, కలిసి ముందుకెళ్దాం. అండ్ మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఐ థింక్ ఇంతవరకు ఇంతే. బాయ్ బాయ్, సీ యూ.
See you in the next talk.